కర్నూలు నగరం సాంస్కృతిక నిలయం. కర్నూలు జిల్లా ఆధ్యాత్మికతకు మారుపేరు. నగరంలో కులమతాలకు అతీతంగా భక్తులను ఆకర్షించే పవిత్ర స్థలం ఉంది. అది సయ్యద్ షా వలీ రహమతుల్లా అలై దర్గా. కర్నూలు నగరంలో తుంగభద్ర నది ఒడ్డున ఉన్న సయ్యద్ షా వలీ రహమతుల్లా అలై దర్గా సూఫీ సాధువుల ప్రధాన క్షేత్రాలలో ఒకటి. ఈ దర్గా దాదాపు 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది మరియు ఇది భక్తులకు ఆధ్యాత్మిక శాంతి, కరుణ ప్రదానం కోసం ప్రసిద్ధి చెందింది. దీని చరిత్ర, మూలాలు, ప్రాముఖ్యత, ఉరుసు వంటి పండుగల గురించి, స్వామివారి మహత్యం గురించి ఈ ప్రాంత భక్తులు ఎంతో ఘనంగా చెబుతారు. ఈ దర్గా ఒక మహిమ. ఈ దర్గా వచ్చేసి 378 సంవత్సరాల నుంచి ఉంది, కానీ ఏం డెవలప్మెంట్ లేదు. 74 నుంచి కలెక్టర్ గారు గెజిట్లో రాసి 26 సెంట్లు స్థలం ఈ దర్గాకి అని చెప్పి కేటాయించినారు. 74 నుంచి ఉర్సు గంధం చేస్తున్నాము. అదే సయ్యద్ షా ఆఖర్ షా మౌలా రహమతుల్లా అలై దర్గా పేరు. నా పేరు సయ్యద్ షా హసన్ మొహిద్దీన్ ఖాద్రీ. నేను కనీసం 50 ఏళ్ళ నుంచి గంధం తీసుకొస్తున్నాను, గంధం ఎక్కిస్తున్నాము. కానీ డెవలప్మెంట్ ఏం లేదు. ఇక్కడ చెట్లు, బగీచా ఉన్నది, పూల తోట ఉన్నది. ఆ పూల తోట వాళ్ళు అమ్మేసుకున్నారు వేరే వాళ్ళు. తర్వాత మేము డెవలప్మెంట్ చేసుకొని ఇంతవరకు చేస్తున్నాము. ఇట్లా మహిమ, తాత మహిమ అయితే ఎవరు వస్తున్నారో హిందువులు, ముస్లిమ్స్ అందరూ వస్తారు, సిక్కు సాయి అందరూ వస్తారు. అది వాళ్ళ బాధలు అది అన్నీ నిర్మిస్తున్నారు తాత. సయ్యద్ షా వలీ రహమతుల్లా అలీ ఒక ప్రసిద్ధ సూఫీ సాధువు. ఇతను బాగ్దాద్ నుంచి భారతదేశానికి వచ్చిన సయ్యద్ వంశస్థుడిగా చెబుతారు. సయ్యద్ షా రహమతుల్లా అలై ప్రేమ, దయ, మానవ సేవే జీవిత లక్ష్యంగా ఈ ప్రాంతంలో నివసిస్తూ ప్రజలకు మార్గదర్శకుడిగా నిలిచారని చెబుతారు. స్వామి దక్షిణ భారతదేశంలో దక్కన్ ప్రాంతమంతా తిరిగి ప్రచారం చేస్తూ కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది ఒడ్డున స్థిరపడ్డాడు. సయ్యద్ షా రహమతుల్లా ఇతను ఇక్కడ 40 మంది శిష్యులతో కలిసి ఆధ్యాత్మిక సాధన చేశాడు అని చరిత్రకారులు చెబుతారు. సయ్యద్ షా రహమతుల్లా అలై గారి బోధనలో ముఖ్యమైనది ఒక్కటే: మానవత్వం, సమానత్వం, భగవంతునిపై అచంచల విశ్వాసం, హిందూ, ముస్లిం అనే భేదం లేకుండా అందరికీ ఒకే కుటుంబంలో చూసిన మహాత్ముడిగా స్వామివారి గురించి చెబుతారు. ఆయన జీవించి ఉన్న కాలంలోనే కాదు, సమాధి అయిన తర్వాత కూడా ఈ దర్గా ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. గద్వాల, చెన్నై, గుంతకల్లు, బెంగళూరు, హైదరాబాదు, ఇక్కడ నుంచి అంతా వస్తారు. మహబూబ్ నగర్, గద్వాలు, ఇక్కడ నుంచి అంతా వస్తుంటారు. చుట్టుపక్కల గ్రామంలో మన యమునూరు, ఆదోని, యమునూరు, బళ్ళారి నుంచి కూడా వస్తారు. సో ఎంతో నమ్మకంగా వస్తున్నారు. నమ్మకంగా వస్తున్నారు. నమ్మకంగా దేవుడు తాత మహిమ చూపిస్తున్నాడు, వస్తున్నారు, చేసుకొని పోతున్నారు వాళ్ళు. ఏమో ఇంకా తాత మహిమ అది చూపించాలా తాత. పెద్దవాళ్ళు మీరు ఎదురు వచ్చి కొంచెం చూసుకొని చేస్తే బాగుంటుంది. గంధం ఎత్తేది పెద్ద సాహిబ్ అని చెప్తారు. నా పేరు సయ్యద్ హసన్ మొహిద్దీన్ ఖాద్రీ. రెండో ఆయన సయ్యద్ షా అజీజ్ పాషా ఖాద్రీ. మూడో ఆయన ఎస్ మాబ్బా షా ముజావరు. ఈయన ముజావర్ కొడుకు షేక్ షా వలీ. నలుగురు ఉంటారు సార్. ఉరుసు పిల్ల పండుగ అయిపోయిన 1 నెలకు జరుగుతుంది, 3 రోజులు జరుగుతుంది. ప్రతి నెల తాతని దుప్పటి గలబద్దీ చేస్తారు. ప్రతి నెల చానికి 15వ తారీఖు పూజ సజింపులు ఉంటాయి. ఈ దర్గా 700 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని స్థానిక ఇతిహాసాలు చెబుతున్నాయి. క్రీస్తు శకం 1300 నుంచి 1400 మధ్యకాలంలో దర్గా నిర్మించబడిందని అంచనా ఉంది. తుంగభద్ర నది ఒడ్డున ఉండటం వల్ల ఇది పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. ఇక్కడ మజార్ అంటే స్వామివారి సమాధిని ఆయనే స్వయంగా నిర్మించినట్లు భక్తులు విశ్వసిస్తారు. ఇది ఒక కరామత్గా చెబుతారు.
మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో సూఫీ సాధువులు హిందూ ముస్లిం సామరస్యాన్ని పెంపొందించారు. ఈ దర్గా కూడా అలాంటి స్థలం. విజయనగర సామ్రాజ్యం, బీజాపూర్ సుల్తానేట్ కాలంలో ఇక్కడి ప్రాముఖ్యత పెరిగింది. సాధువు జీవిత కాలంలో ఇతను పేదలు, అనాథలకు సేవ చేసి మత సామరస్యాన్ని ప్రచారం చేశారు. ఈ స్వామి మహిమాన్వితుడిగా చెబుతారు. ప్రజల నమ్మకం ప్రకారం ఈ దర్గా వద్ద మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే అనారోగ్యాలు తగ్గుతాయని, ఉద్యోగాలు లభిస్తాయని భక్తులు చెబుతారు. ఇది శాస్త్రీయంగా నిరూపణలు కాకపోయినా భక్తుల విశ్వాసమే ఈ దర్గా యొక్క మహత్యం. నా పేరు కళావతి. ఈడ వస్తున్నాను. టెంకాయలు, నిమ్మకాయలు, పూలు అన్నీ అమ్ముతా. ఆకాశ మౌలాల తాత ఎక్కడెక్కడో వచ్చి ఈడ చేపించుకొని బాగా పోతున్నారు, మొక్కొని పోతున్నారు. బాగా అవుతుంది. ఆకాశ మౌలాల తాత బాగుంది. ఈయన దర్గా అంటే ఎక్కడెక్కడ వాళ్ళే వచ్చేస్తారు. గుంటకలు, బళ్ళారి, వసిపేటు అందరు వస్తున్నారు. పల్లెల చుట్టూ పల్లెలలో వస్తున్నారు. వాళ్ళన్నీ నెరవేరుతున్నాయి. వాళ్ళకి ఏమని మొక్కని పోతుంటే ఆ మొక్కబడి చెల్లించి పోతారు. వాళ్ళు వచ్చి జ్వరాలు వస్తుంటాయి, గాలి ఉంటాయి, కష్టాలన్నీ తీస్తాడు ఆయన. ఆకాశ మౌలాల దయ్యాలని పోతాయి. ఆయన మొక్కొని ఆయనకి దర్గాకి వేసిపోతారు. పూలదండలు అన్నీ చేసిపోతారు. వారం వారం వస్తారు. మీరు ఎంతకాలం నుంచి ఇక్కడ ఉన్నారు? మేము రాబట్టి 30 ఏళ్ళ మేము రాబట్టి. బాగా జరుగుతుంది. మాకు నాన్న బాగుంది. ఈయన కాడ కూర్చున్న కాడ నుంచి నా బిడ్డకు బాగుంది. ఆరోగ్యానికి అన్నీ బాగుంటాయి మాకు. బాగా జరుగుతున్నాయని ఈయన సేవ చేస్తున్నాను నేను రాని. ప్రతి సంవత్సరం జరిగే ఉరుసు పండుగ సమయంలో రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. ఉరుసు సమయంలో స్వామివారికి లంగర్ సేవ, ప్రత్యేక ప్రార్థనలు, కవ్వాలి నిర్వహిస్తారు. రెహమతుల్లా అలై స్వామివారి దర్గా అల్లాహ్ కరుణ పేరుతో పిలువబడుతుంది. ఇక్కడ భక్తులు మనసులోని ఆశలు, శారీరక రోగాలు, మానసిక శాంతి కోసం ప్రార్థిస్తారు. సుఫీ సంప్రదాయంలో వలి అల్లాహ్ను అల్లాహ్ స్నేహితుడిగా పరిగణింపబడే సాధువు మజార్ భక్తులకు అద్భుతాలు చేస్తాడని ఇతిహాసాలు చెబుతూ ఉన్నాయి. కర్నూలు నగరంలో సమీపంలో తుంగభద్ర నది వద్ద ఇది ప్రకృతి సౌందర్యంతో కూడిన పవిత్ర తీరంలో ఉన్న ఈ దర్గా చుట్టూ మసీదు, సమాధి మరియు భక్తుల వసతి గదులు ఉన్నాయి. స్వామివారిని హిందూ, ముస్లిం భక్తులు సమానంగా సందర్శించుకొని ప్రార్థనలు చేస్తారు. ఇది రాయలసీమ ప్రాంతంలో సామరస్య చిహ్నంగా నిలుస్తుంది. ప్రతి సంవత్సరం రబీ ఉల్ అవ్వల్ అంటే ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 26వ రోజు ఘనంగా జరుగుతోంది. ఇది 3 నుండి 5 రోజుల పండుగ. ఇందులో కవ్వాలీలు, ఫతీహా, సందల్ పంపిణీ, భోజనాలు జరుగుతాయి. లక్షలాది భక్తులు హాజరవుతారు. రబీ ఉల్ అవ్వల్, రజబ్, షాబాన్ మాసాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ దర్గాకి సంబంధించి 4 వ్యక్తులు అంతా ఈడ బతుకులలో వచ్చేది చేసేది డెవలపింగ్. మా పెద్దనాన్న వచ్చి సయ్యద్ షా మొహిద్దీన్ ఖాదిరి, ఇంకొన్ని పేరు సయ్యద్ అబ్దుల్ అజీజ్ ఖాదిరి, ఇంకో పేరు వచ్చి ఎస్డి మహబ్బద్ షా, ఇంకోరి పేరు వచ్చి ఎండి శిక్షావలి. మేము ఈ దర్గాకి సంబంధించే వాళ్ళు 4. ఏమైనా చేయాలంటే, అభిప్రాయం చేయాలంటే కూడా మేము 4 డిసైడ్ చేసుకుని చేయాలి. ఇది ఏం లేదు, సౌకర్యం అంటే ఏం లేదు. ఏమన్నా కానీ తాత కాడ రావాలా. ఆకర్షణ అక్బర్ షదుల్లా ఆకర్షణ దర్గా కాడికి వచ్చి ఏమన్నా కానీ చేసుకుని పోవాలి. మతాల సరిహద్దులను చెరిపేసి ప్రేమనే ప్రార్థనగా మార్చిన పవిత్ర స్థలం కర్నూలు సయ్యద్ షా రహమతుల్లా అలై దర్గా. భక్తి, విశ్వాసం, మానవత్వానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ దర్గా తరతరాలుగా ఆధ్యాత్మిక ప్రేరణగా నిలుస్తోంది. ఈ దర్గా చరిత్ర మనల్ని సూఫీ భావనలు, ప్రేమ, సేవ, సామరస్యాన్ని గుర్తు చేస్తోంది.